ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. ఈ నెల 8వ తేదీ సోమవారం తీర్పు వెలువరిస్తామని అన్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 20న విచారణ చేపడతామని తెలిపారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్, బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా వివరించారు. ఇక దీనికి సంబంధించి విచారణ జరిగింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్లు వాదనలు వినిపించారు. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, 16 ఏళ్ల కుమారుడికి తల్లి పర్యవేక్షణ, భావోద్వేగ మద్దతు ఈ సమయంలో ఎంతో అవసరమని సింఘ్వి పేర్కొన్నారు. తల్లి అరెస్టుతో కుమారుడు ఎంతో దిగ్భ్రాంతికి చెందిన పరిస్థితిని మనం చూడాలని అన్నారు. కవిత కుమారుడు పరీక్షలు రాసే సబ్జెక్టులు ప్రస్తావిస్తూ తల్లి స్థానాన్ని తండ్రి లేదా సోదరుడు భర్తీ చేయలేరని, మానసిక ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పారు. తల్లి దగ్గరుంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుందని తెలిపారు. కవితకు బెయిల్ ఇచ్చినా ఈడీకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదని, ఆమెను తిరిగి సులభంగానే అదుపులోకి తీసుకోవచ్చని అన్నారు. తండ్రి ఢిల్లీలో ఉండి న్యాయ పోరాటం చేస్తున్నారని, కుమారుడు తెలంగాణలో ఉన్నారని సింఘ్వి తెలిపారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయంలో ప్రధాని ఆల్ ఇండియా రేడియోలో ఉపన్యాసాలు ఇస్తున్నారని, ఆ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఊహకు మించి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక సెక్షన్ 45 నిబంధనలు సింఘ్వి నొక్కి చెబుతున్నారని, అయితే ప్రజా జీవితంలో ఉండే ప్రముఖ రాజకీయ నాయకురాలికి అవి వర్తించవని ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ అన్నారు. ఈ కేసులో లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలున్న ప్రధాన వ్యక్తుల్లో ఒక మహిళను ప్రశ్నిస్తున్నామని, ప్రాక్సీల ద్వారా ఆమె లబ్ధి పొందారని వాదించారు. కేవలం ఇతర నిందితుల సెంటిమెంట్ల ఆధారంగానే ఈ విషయం చెప్పడం లేదని, సంబంధిత పత్రాలు వాట్సాప్ చాట్లో కూడా ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం, ఆమెకు వ్యతిరేకంగా ఉన్న అన్ని విషయాలు చూసి న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తన దగ్గర ఉన్న ఎఫ్ఎస్ఎల్ నివేదిక సాక్ష్యాలు ఎలా నాశనం చేశారో నిరూపిస్తోందని అన్నారు. కవిత పలు ఫోన్ల నుంచి సమాచారం డిలీట్ చేశారని, మొత్తంగా 100 కంటే ఎక్కువ ఫోన్లు నాశనం చేశారని ఆరోపించారు. ఈ కేసులో చాలా పెద్ద పురోగతి సాధించే దశలో ఉన్నామని, తాత్కాలిక ఉపశమనం కల్పిస్తే దర్యాప్తు పక్కకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు.
కవిత చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని, ప్రజలను కూడా ఆమె ప్రభావితం చేస్తున్నారని అన్నారు. సాక్షుల్ని పిలిచి వారి వారి వాంగ్మూలాలను మార్చుకోవాలని బెదిరించే అవకాశం ఉందంటూ హుస్సేన్ వాదించారు. ఈ దశలో కవిత న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మరోసారి జోక్యం చేసుకుని కవిత కుమారుడికి 12 పేపర్లలో 7 పూర్తయ్యాయని, భారతీయతలో తల్లి ఒకరే తగిన సాన్నిహిత్యాన్ని అందించగలరని తెలిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా న్యాయమూర్తి ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు ఈ నెల 8వ తారీఖు వరకు కూడా కవిత తిహార్ జైల్లో ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా గమనిస్తే దీంట్లో కవితకు సంబంధించి బెయిల్ మీద నిన్న చాలా వాదోపవాదాలు జరిగాయి. ఈ వాదోపవాదాల్లో కవిత తరపున అడ్వకేట్ సింఘ్వి చాలా స్పష్టంగా ఆ తల్లి అరెస్ట్ కావడంతో కుమారుడు చాలా బాధపడుతున్నాడు. తర్వాత మానసిక ప్రత్యామ్నాయం కూడా లేకుండా పోయింది. సో ఈ సమయంలో అంటే ఆల్రెడీ పరీక్ష సమయం కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తల్లి దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా సింఘ్వి తన ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరిగింది. అయితే కవిత బెయిల్ ఇచ్చినా కూడా ఈడీకి వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖచ్చితంగా దీంట్లో అంటే ఇన్వెస్టిగేషన్ అధికారులు సహకరిస్తుంది. అది కాకుండా కవిత కుమార్ తెలంగాణలో ఉన్నాడు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి సింఘ్వి తన ఆర్గ్యుమెంట్స్ వినిపించినప్పుడు దీనికి సంబంధించి ఈడీ తరపున అడ్వకేట్లు స్పష్టంగా అంటే ఆమె ప్రజా జీవితం నుండి రాజకీయ నాయకురాలు కాబట్టి ఇవన్నీ వర్తించవు. ఆమె లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్న వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి కవిత కాబట్టి ఖచ్చితంగా ఆమెను జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలి, ఆమె బెయిల్ ఇవ్వకూడదు. తర్వాత దీంట్లో ప్రధానంగా వాట్సాప్ చాట్లకు సంబంధించిన తర్వాత ఎఫ్ఎస్ఎల్ మీద సంబంధించి చాలా సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఆమె ఫోన్లో ఉన్న డేటాను డిలీట్ చేశారు ఇంటెన్షనల్ గా. అంటే ఖచ్చితంగా ఆ డేటాలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఈమె లంచాలు ఇచ్చిన ఆరోపణలు కూడా సంబంధించి కొన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఆమెకు తాత్కాలిక ఉపశమనం కలిగేలా బెయిల్ కనుక ఇస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావిత అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమెను బెయిల్ ఇవ్వకూడదు. తర్వాత సాక్షిని కూడా బెదిరించే అవకాశం ఉంది. అంటే ఆమె ఉన్న స్ట్రాటజీ తర్వాత అనుకున్న పలుకుబడితోటి ఖచ్చితంగా ప్రభావిత అవకాశం ఉంది. అంటే ఇన్వెస్టిగేషన్ చాలా కీలక దశలో ఉంది కాబట్టి కొడుకు పేరు చెప్తే ఆమె బెయిల్ పొందడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా లేకుండా మరి అదే కనుక ఎలక్షన్ సమయంలో కనుక ఉంటుంటే మరి ఆమె కొడుకు ఎగ్జామ్స్ చెప్తే ఇంటి దగ్గర అయితే ఉండదు కదా, ఖచ్చితంగా ప్రజల మధ్య ఉంటుంది. ఇవన్నీ కూడా కావాలని చెప్పేసి అన్ని చేస్తున్న ప్రయత్నం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసు కీలక దశలో ఉంది. సాక్ష్యాలకు ప్రభావిత అవకాశం కాబట్టి ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని చెప్పేసి కూడా ఈడీ తరపున అడ్వకేట్లు తమ ఆర్గ్యుమెంట్ వినిపించారు. మొత్తం మీద ఈ బెయిల్ సంబంధించి ఈ నెల 8వ తారీఖున తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఆ తీర్పులో ఏముండబోతా ఉంది, ఈ తీర్పు సంబంధించి అంటే ఇన్వెస్టిగేషన్ సంబంధించి కీలక దశలో ఉన్నందువల్ల బెయిల్ రావద్దన్న దాని మీద కోర్టు తీర్పు ఎలా ఉంటుందన్న దాని మీద సర్వత్రా కొనసాగుతా ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.